సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కళల ప్రపంచం. ఎవరి కళని వాళ్ళే సాకారం చేసుకోవటానికి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, సెలబ్రేషన్స్ అవుతాయి. ఆ సెలబ్రేషన్స్ అందరికీ తెలుస్తాయి. కానీ ఆ సక్సెస్కి చేసే ప్రయత్నాలు మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. అలాంటి కథల్లో ఒక కథ ఇప్పుడు మన చందు కథ. హాయ్ చందు గారు. హాయ్ సార్. హాయ్. మీ పోస్టర్ ముందు ఇలా కనపడుతున్నారు, ఇదేనా మీ కళ? ఎస్ సార్. పోస్టర్ చూసుకోవాలి అంటే పోస్టరే కాదు, సినిమా తీసి ఒక థియేటర్కి వెళ్ళాలి మన సినిమా. అదేనండి, ఒక హీరోగా మీకు పడిన ఫస్ట్ పోస్టర్ కదా ఇది. ఫస్ట్ పోస్టర్. అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చాలా ఇన్స్పిరేషన్స్తో వస్తుంటారు, కానీ చాలా కథలు పోస్టర్ వరకు రావు. చాలా కథలు థియేటర్ వరకు రావు. కానీ మీరు 15 ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు మీ కథ పోస్టర్ మీదకి వచ్చింది, మీ సినిమా థియేటర్లో ఉంది. సినిమా తీసిన తర్వాత ఎలాంటి ఫీల్లో ఉన్నారు? ఈ రంగంలో ఉండడం ఒక హ్యాపీనెస్. ఆ సినిమా మంది మీరు అన్నట్టుగా ఒక పోస్టర్ పడడం, థియేటర్లో పడడం, అది మరింత మనకి అది హ్యాపీనెస్ ఇస్తుంది. సో సక్సెస్ అయితే అది అల్టిమేట్ సార్. ఇంకా మీరు పోస్టర్లో ఉండటం, మీ సినిమా థియేటర్లో ఉండటం అనేది ఫస్ట్ మీరు అచీవ్మెంట్గా భావిస్తున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, కానీ చిన్న సినిమా మీరు అన్నట్టు మధ్యలో ఆగిపోవడం, లేకపోతే సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఆగిపోవడం, థియేటర్ వరకు రాకపోవడం చాలా జరుగుతుంది. మనం విన్నాం కూడా చాలా స్టోరీస్. బట్ మనం ఇక్కడ దాకా అచీవ్ చేసామంటే సో అది కూడా ఒక సక్సెస్ అని నమ్ముతాం. అంటే జనరల్గా మనకి కృష్ణానగర్లో ఇలాంటి పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. 2 రోజులు కనిపిస్తాయి, 3వ రోజు మాయమైపోతాయి. అసలు ఈ సినిమాలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పోయినాయి అని కూడా చాలామందికి తెలియదు. ఈవెన్ మీడియా వరకు కూడా రాకుండా చాలా సినిమాలు తయారవుతుంటాయి, రిలీజ్ అవుతుంటాయి. కానీ అలాంటి సినిమాల్లో ఒకటిగా మీది ఉంది కదా, దానికి ఎలా చూస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అంటే ఇదే కృష్ణనగర్లో ఇదే రోడ్డు మీద తిరిగేవాళ్ళం. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం. ఒక మంచి సినిమా కాబట్టి ఆడియన్స్ తీసి దీన్ని గుర్తిస్తే కనుక నేనేం నమ్ముతా అంటే ఒక మంచి కంటెంట్ మేబీ ఈరోజు కొంత తక్కువ మందికి దీన్ని గుర్తించవచ్చు. సినిమా చేయాలని అనుకున్న తర్వాత మీరే డైరెక్టర్ అయ్యారు, మీరే రైటర్ అయ్యారు, మీరే హీరో. అంటే ఒక సినిమాకి సంబంధించి చాలా ప్రొడక్షన్ కూడా మీరే చేశారు. ఏంటి ప్రాసెస్ ఏంటి? అంటే మీరు ఎలాగైనా హీరో అవ్వాలనే ప్రయత్నంలో ఇన్ని పాత్రలు పోషించాల్సి వచ్చిందా? అవును సార్, ఎగ్జాక్ట్లీ అన్నమాట. అంటే నేను అంటే ఇన్నేళ్ళ జర్నీలో 15 ఏళ్ళు అయిపోయింది సార్ ఆల్మోస్ట్. సో ఒక బ్రేక్ రాలేదు. ఆ బ్రేక్ కోసం ఏంటంటే మనం ఏదో క్రియేట్ చేసుకోవాలి కదా. మనం చాలా సక్సెస్ స్టోరీస్ విన్నాం, మీరు అలాగే చెప్పినారు, చాలామంది విన్నమాట. కానీ సో మనం ఆ సక్సెస్ కోసం ఏం చేయొచ్చు అనే ప్రాసెస్లో మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దానికోసం ఏం చేశానంటే సరే మనకి ఇన్నేళ్ళు జర్నీ అయిపోయింది, ఒక బ్రేక్ రాలేదు. ఆ బ్రేక్ కోసం ఏం చేయొచ్చు అంటే సరే మనమే ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుంది. మళ్ళీ దానికోసం కూడా ఇమ్మీడియట్గా నేను కొంతకాలం వర్క్ చేశాను అన్నమాట. దాన్ని ఒక 6-7 ఇయర్స్ అన్నమాట. అంటే ఏ స్టోరీ నాకు యాప్ట్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్కి, నా బడ్జెట్ ఏంటి అంతా కొంచెం రీసెర్చ్ చేసుకొని కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ ఏంటో మనం ప్రిపేర్ చేసుకొని అప్పుడు ఈ ప్రాసెస్లోకి వచ్చేసాను. ఎందుకు ఒక ఆర్టిస్ట్గానే ఉండిపోవాలి, ఒక హీరోగానే సక్సెస్ అవ్వాలన్న ఆ డిటర్మినేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీరు కంపారిటివ్లీ ఆడియన్స్ ఇష్టపడుతున్న స్టార్స్ ఉంటారు కదా, ఇప్పుడు మనకి టాప్ స్టార్స్ ఉన్నారు, అక్కడి నుంచి ఆడియన్స్ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడాలి అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా అయితే మీరు అన్నట్టు మనం ప్రతి ఒక్కరం కూడా ఒక స్టార్స్ని చూసి ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వస్తుంది. అది కూడా అలాగా నేను కూడా చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ ఇక్కడికి వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే సినిమా అంటే మోర్ ఇష్టం, ఇంకా బాగా ఇష్టమైంది. సో ఆ సినిమాలో మనం ఏంటి హీరో అవడం అని ఇంకా బాగా ఇష్టమైంది. అంటే హీరో అంటే నేనేమనుకున్నా అంటే మనకు ఒక క్రేజ్ ఉండాలి, పెద్ద అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి కదా. ఒక సినిమాలో లీడ్ క్యారెక్టర్ కింద అంటే అది బాగా ఇష్టపడ్డాను. అంటే మనం పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం. సో అప్పుడు సినిమాకి వచ్చిన తర్వాత వరల్డ్ మూవీస్ చూడడం, వేరే లాంగ్వేజ్ మూవీస్ చూడడం, సో అక్కడ ఎలాగున్నారు హీరోస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు హీరో అవడం ఇష్టం అనిపించింది ఒక సినిమాలో. అంతేగాని ఒక స్టార్ కాదు, ఒక సినిమాలో హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో దానికోసమే ఆ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. ఆ జర్నీలో మనం ఏం చేయగలిగినప్పుడు నేను ఈ కథ ఎంచుకున్నాను అన్నమాట. ఈ కథలో కూడా హీరో అంటే నార్మల్గా ఉంటాడు సార్, మనలాగే. అంటే మన పక్కింట్లో ఉండేవాడు, మన రోడ్లో ఉండేవాడు ఎలా ఉంటారో, లేకపోతే మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎలా ఉంటారో అట్లాగే ఉంటాడు అన్నమాట. అంటే మనకు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో హీరో చేసే ఫీట్స్ ఏమి హీరో చేయడు ఈ హీరో. అందుకని నేను అది కోరుకుంటున్నాను అన్నమాట. అంటే నాకు బేసిక్గా లైక్ విజయ్ సేతుపతి గారు బాగా ఇష్టం. అంటే ఈ విషయంలో అన్నమాట ఆయన క్యారెక్టర్స్ చూస్తే డిఫరెంట్గా ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి క్యారెక్టర్స్ అని. అంటే అడుగడుగున అంటే మీకు ఇబ్బందులు ఎదురయ్యే ఉంటాయి ఈ జర్నీలో. మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయ్యి ఇప్పుడు పోస్టర్ మీద మీ ఫోటో ఉన్నంత వరకు, థియేటర్లో మీ సినిమా ఉన్నంత వరకు
మీరు చేసిన ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? జర్నీ గురించి మీరు అన్నట్టు చాలా కష్టంగా ఉంది సార్ జర్నీ అయితే మనం అంటాం కదా సార్, చాలామంది చెప్తారు అంటే మనం ఇష్టపడితే ఎంత కష్టమైనా భరించవచ్చాను, ఇంకా అది నేను బలంగా నమ్ముతాను సార్. అదే సార్ మీరు చాలా కష్టం ఉంది, ఎందుకంటే ఒంటరిగానే పోరాడాను సార్. ఎందుకంటే ఈ కథను నేను రాసుకున్న తర్వాత ఒక 1 year 2 years పాటు తిరిగాను మేడం. చాలామందికి చెప్పాను, సో ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు, ఫ్రెండ్స్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. అయితే నేను బలంగా నమ్మే కథని, అంటే మనం ఏదైనా చేస్తే నిజాయితీగా చేయాలంటాం, ఏ పనైనా చేస్తే. నాకు ఈ కథ మీద అంత నిజాయితీగా చేశాను కథని, అంతే నమ్మకం ఉంది. సో ఈ ప్రాసెస్లో అందరికీ చెప్పాను కదా, ఒక దాదాపుగా 2 years అయిపోయింది, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు పాజిటివ్గా. సో అందరూ నెగిటివ్గా ఉన్నారు, బట్ నేను మాత్రం బలంగా నమ్మాను. ఆ జర్నీలో ఏమనిపించిందంటే మనమే కదా పుష్ చేసుకోవాలి, మనం సక్సెస్ కావాలంటే మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్పి అనిపించింది. సో అప్పుడు ఫైనల్గా ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ నమ్మకం నిజమైందా, లేకపోతే మిమ్మల్ని అపోజ్ చేసిన వాళ్ళ నమ్మకం నిజమైందా సినిమా రిలీజ్ అయిన తర్వాత? అంటే అది ఎగ్జాక్ట్గా అంటే నా నమ్మకం నిజమైంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్పగలరు అది? అంటే మనం ఒక చెప్పాను కదా మీకు ఇందాక, హీరో అవడం అనేది మీరు హీరో అవ్వటమే సక్సెస్ అనుకున్నారు. ఫస్ట్ అయితే సక్సెస్ అక్కడ రీచ్ అయ్యాం. జనాలు మెచ్చే హీరో అవ్వటం అనేది నెక్స్ట్ లెవెల్ కదా. నెక్స్ట్ లెవెల్ సార్. అంటే ఇది మీ పర్సనల్ సక్సెస్. పర్సనల్ సక్సెస్ ఫస్ట్. అంటే ఫస్ట్ మనం ఏ ఇండస్ట్రీకి వచ్చినా మనకున్న ఇష్టంతో వస్తాం కాబట్టి అట్లీస్ట్ మనం అది రీచ్ అయితే వ్యక్తిగత విజయం. అప్పుడు సమాజం కూడా గుర్తిస్తుందని నేను నమ్ముతాను అన్నమాట. అంటే ఈసారి ఇప్పుడు ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఒక చిన్న అచీవ్మెంట్ జరగబట్టే కదా నన్ను చేస్తున్నారు. సో అలాగే రేపు 100 రోజులు మీరు ఇంకొక 100 మంది, ఇంకొక 1000 మంది, ఇంకొక 1,00,000 మంది గుర్తించవచ్చు. అది నేను బలంగా నమ్ముతాను అన్నమాట. మేబీ ద ఫస్ట్ స్టెప్. మీరు అన్నట్టుగా నేను ఒక నా దృష్టిలో 100%, మీరు అన్నారు కదా మిగతా వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళ దృష్టిలో ఇది ఒక 30-40% అనుకున్నాను. పాస్ మార్క్స్ వచ్చి కానీ నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తాను కదా, అక్కడ సక్సెస్ అవుతాను కదా. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అంటాను అన్నమాట. అంటే మీరు సేవ్ చేసుకునే డబ్బులన్నీ ఇందులో పెట్టేస్తారు. ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, పైపెచ్చగా అప్పులు ఉన్నాయి. వీటన్నిటిని దాటుకొని బయటపడి మళ్ళీ ఇంకో సినిమా చేయాలనే ఒక డిటర్మినేషన్ ఉంది మీకు? ఇంకా డెఫినెట్గా ఉంది సార్. అంటే నమ్మకం ఉంది సార్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అది మంచి సినిమా బేసిక్గా, కానీ మీరు అన్నట్టుగా చిన్న బడ్జెట్ అవ్వడం వల్ల మాకు ఎక్కువ ఇది ప్రమోషన్ కానీ మనీ కానీ టైం కానీ లేకపోయింది అన్నమాట. నేనేం నమ్ముతుంటే రేపు కొంత ఓటీటీలో వస్తుంది మనకి, ఈ సినిమాని చూస్తాం చాలామంది, డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటాను. సో నచ్చినప్పుడు మనకి వేరే ప్రొడ్యూసర్ రావడం కానీ లేకపోతే వేరే ప్రొడక్షన్ హౌస్ మనకి సపోర్ట్ చేయడం కానీ చేయొచ్చు. అది చేసినప్పుడు ఇంతకన్నా బెటర్గా ఒక మంచి మూవీ చేయగలుగుతాను, ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసుకోగలుగుతాను. మీ నుంచి కానీ మీ మీడియా వాళ్ళ నుంచి కానీ నాకు మరింత సపోర్ట్ దొరుకుతుంది. సో అవన్నీ బిలీవ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు థియేటర్స్ దగ్గరికి వెళ్ళి మీ ట్రైలర్ మీరే ఆడియన్స్కి చూపించి సినిమాకి రమ్మని మీరు కొంతమందిని ఇన్వైట్ చేశారు. అంటే అంటే ఇది ఒక రకంగా చాలా పెద్ద కష్టం. సినిమా తీయడం కంటే పెద్ద కష్టం. యాక్చువల్గా సినిమా తీయడం కంటే రిలీజ్ చేయడం పెద్ద కష్టం సార్. అందులో థియేటర్స్కి ఆడియన్స్కి మీరు రమ్మని చెప్పడం, ట్రైలర్ చూపించి మీరు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే వెళ్ళండి అని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు చందు ఎలా ఫీల్ అయ్యాడు? అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది సార్. ఇదేంటో మనం ఇంత కష్టపడి సినిమా తీసాం, ఇంత బడ్జెట్ బట్టి ఒక 3 ఏళ్ళు కష్టపడి సినిమా చూడడానికి ఎవరు ముందుకు రావట్లేదు, మనమే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకొద్దామని ట్రై చేశాను. కానీ దీని చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఎవరు కూడా అంటే నేను నా ఫేస్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, చూడాలా వద్దా, ఓకే ఏం సినిమా అవునా అని పెద్దగా రెస్పాండ్ అవుతాం. అది చాలా బాధ కలిగించింది. అదే అమ్మ ఇంత సినిమా తీసి థియేటర్ ముందు టికెట్లు అమ్ముకున్నాం అనిపించింది. అంటే నేనే ప్రొడ్యూసర్ అయ్యి, నేనే హీరోయిన్, నేనే థియేటర్గా అమ్ముకున్నాను. సరే వాళ్ళకి ఏంటి నేను కనిపించాలని చెప్పి అప్పుడు ఒక ఐడియా వచ్చింది సార్. మీరు అన్నట్టే ట్రైలర్ చూపిస్తాను సార్, మీకు ట్రైలర్ చూపిస్తాను, 2 minutes ట్రైలర్ ఉంటుంది, మీకు నచ్చితే సినిమాకి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేసి ఆ ట్రైలర్ చూపించి ఎవరైనా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారా? ట్రైలర్ చూసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతాను. ముందైతే రెస్పాండ్ అవ్వట్లేదు సార్, ఎందుకంటే ముందంటే నేను ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూపించానో వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నారు, ఇమ్మీడియట్గా సినిమాకి వెళ్తున్నారు. మీ సినిమా ప్రాసెస్లో ఇప్పుడు ఒక ప్యాథటిక్ ఎండింగ్ అంటున్నారు, లేకపోతే రియలిస్టిక్ అప్రోచ్ అంటున్నారు, వీటన్నిటి మధ్య ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ కూడా ఉందని ట్రైలర్లో చెప్పారు. మీ హీరోయిన్ సెలెక్షన్స్లో మీరు ఎలాంటి జాగ్రత్త, అంటే లవ్ స్టోరీ అంటే కపుల్ బాగుండాలి, ఇప్పుడు వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుండాలి, మీరు హీరోయిన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రమోషన్స్ విషయంలో కానీ లేకపోతే సినిమా మేకింగ్ విషయంలో కానీ ఇతర ఆర్టిస్టుల నుంచి మీకు ఎలాంటి కోఆపరేషన్ వచ్చింది? సో బేసిక్ ఏంటంటే చిన్న సినిమాకి తక్కువ ఉంటారు మనకి బేసిక్గా. ఈ మనకి
టెక్నీషియన్ సపోర్ట్, ఆర్టిస్ట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరం బాగా సపోర్ట్ చేశారు. మీరు అన్నారు ఇంకా హీరోయిన్ విషయం అన్నారు కదా, హీరోయిన్ కోసం జనరల్గా ఏంటంటే మన తెలుగు సినిమా అంటే ముంబై హీరోయిన్ ట్రై చేస్తాను. బట్ నాకేమనిపించింది అంటే మనది ఒక లోకల్ కైండ్ ఆఫ్ మూవీ అన్నమాట. అంటే రాజమండ్రి సిటీ బ్యాక్డప్ సార్. అంటే మన తెలుగు అమ్మాయి అయితే బెటర్ అని చెప్పి నేను చాలామంది అమ్మాయిలు చూశాను. బట్ ఫైనల్గా చరిష్మా శ్రీకరి అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి నాకు కథకి సూట్ అయింది. అంటే నేను చూడాల వేరే ఆస్పెక్ట్. అంటే ఈ కథలో ఒక అమ్మాయి ఇలా ఉండాలనుకున్నాను, ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాను. ఈరోజు మీరు థియేటర్లో చూసిన ఆడియన్స్ అడగొచ్చు, మీరు నాకన్నా ఆ అమ్మాయికి ఎక్కువ మార్కులు పడుతుంది. అంటే అంత బాగా సెట్ అయింది. సో మేబీ అది నా సక్సెస్ కూడా అనుకున్నాను. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్గా నేను చూస్ చేసుకున్నాను కాబట్టి ఆ సక్సెస్ అనుకుంటాను. చందు గారు అంటే తమకున్నదంతా సినిమాల్లో పెట్టేసి, అంటే రేపు అనే దాని గురించి పెద్దగా రేపు ఏమవుతుందో తెలియదు ఇండస్ట్రీలో. అంటే చాలామంది మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అపోజ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే ఉండొచ్చు. అదే సినిమా ఇండస్ట్రీలో అంటే నో గ్యారంటీ ఫీల్డ్ ఏదైనా ఉంటే ఆ సినిమా ఫీల్డే. మీకు ఉన్నదంతా పెట్టేస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మీరు గెయిన్ చేయాలి. మీకు ఎలాంటి నమ్మకం ఉంది? అంటే ముందు చెప్పాను కదా సార్, నేనైతే కంటెంట్ పరంగా 100% నిజాయితీగా ఉన్నాను. ఇప్పటి వరకు ఓటీటీ అవ్వలేదు, ఇంకా ఓటీటీ అవ్వలేదు, శాటిలైట్ అవ్వలేదు, మీకు ఆడియో రైట్స్ అమ్మారు కానీ రూపాయి రాలేదు. కానీ ఇంకేదన్నా జరిగిద్దని నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి సినిమా అందరూ చూస్తారు. సో మీరు అన్నట్టుగా చూసిన వాళ్ళు డెఫినెట్గా దీన్ని ప్రమోట్ చేస్తారు. లేకపోతే మీరు అన్నట్టుగా ఓటీటీ వాళ్ళ కోసం దాన్ని రెఫరెన్స్ ఇవ్వడం కానీ అంతా జరుగుతుంది. అదే అంటే బిలీవ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద రిస్క్ సార్, మనం చెప్పాలంటే అంత రిస్క్లోకి వచ్చేసాం. ఆల్రెడీ మనం ఇష్టపడి వచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇప్పుడు మీరే దాన్ని సపోర్ట్ చేయొచ్చు. ఇంకా అలా ఓటీటీ ఉన్న పరిచయం ఉన్న వాళ్ళు ఇంకా ఇంకొకరు చెప్పచ్చు. సో ఇలా అందరి తర్వాత మంచి జరుగుతుందని నమ్ముతాను. ఎందుకంటే సార్ లివ్ అండ్ లెట్ లివ్ అంటారు సార్ మనంతా. అంటే బతకాలి, బతికించాలి మనిషి, బేసిక్ కాన్సెప్ట్. సో నా వల్ల మీ వల్ల కొంత హెల్ప్ జరగాలి, నా వల్ల మీకు ఏదైనా జరగాలి. అంటే సొసైటీ ఇలాగే ఫామ్ అయింది, ఇలాగే నడుస్తుంది, ఇలాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది. అది నేను బలంగా బిలీవ్ చేస్తాను. ఆ నమ్మకం ఉంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది. ఎందుకంటే మొత్తం పెట్టేసరి జీరో ఈరోజు, బట్ నమ్మకం ఉంది ఎక్కడో మనం సక్సెస్ అవుతాం ఉంది. ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఆడియన్స్ మీ కంటెంట్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. 100% సార్. థియేటర్స్ పరంగా అయితే కొంతవరకు నేను వెళ్ళలేకపోతాను, అంటే నాకున్న లిమిటెడ్ సోర్సెస్ వల్ల. బట్ మీరు అన్నట్టు ఓటీటీకి వెళ్తే మాత్రం అది వైడ్ రేంజ్లో సక్సెస్ అవుతుంది సార్ అనే నమ్మకం ఉంది. డెఫినెట్గా సార్, 100%. అంటే మీరు మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ సర్కిల్ కాకుండా ఒక కామన్ ఆడియన్స్, అంటే మీరంటే ఎవ్వరో తెలియని వాళ్ళు ఎవరైనా సినిమా చూసి మీ దగ్గరకు వచ్చి సినిమా బాగుందని చెప్పారా? యాక్చువల్గా మీరు అంటే ఫస్ట్ డే అయితే నాకు తెలిసిన వాళ్ళే చూసాను మొత్తం. అయితే ఈ సెకండ్ డే, ఈరోజు థర్డ్ డే, ఈరోజు మాత్రం కొత్త ఆడియన్స్ చూస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం రెస్పాన్స్ బాగుంది సార్ వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళకి నేను ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళని కూడా నేను ఏం చెప్పానంటే ప్రెస్ మీట్లో కూడా సార్ ఒక మామూలు సినిమా కింద చూడమని చెప్పాను. అంటే దీంట్లో హీరో ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఏం చెప్పట్లేదు, ఒక కథగా చూడండి. మీరు ఆ కథలో ఒక రవి అనే పాత్ర అంతే, వాడినే చూడండి అంతే తప్పించింది హీరోగా చేసిన ఏం చూడండి. అంటే ఇప్పుడు కామన్ అంటే వాళ్ళకి మైండ్ ప్రిపేర్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరూ నచ్చుతుంది. ఇప్పుడు ఈరోజు కొంచెం నాకు ఒక పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అంటే ఈ 15 ఏళ్లలో చిన్న ఆర్టిస్టులుగా చేశారు, ఆ తర్వాత యూట్యూబర్గా మారారు, ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ నుంచి కాస్త మీరు ఏదైతే ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేశారో అవి సక్సెస్ అవటం వల్ల డబ్బులన్నీ తీసుకొచ్చి మళ్ళీ సినిమాల మీద పెట్టేశారు. ఎప్పుడైనా ఈ సినిమా ఎందుకు చేశాను, చేయకుండా ఉంటే ఇంకా బెటర్గా ఉండేదని అనిపించిందా? ఎప్పటికైనా సరే? లేదు సార్, ఎప్పటికీ అనిపించింది. ఎందుకంటే మనకు ఒక ఆత్మసంతృప్తి ఉన్నాం కదా సార్, అదైతే డెఫినెట్గా ఉందన్నమాట. అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ జీరో అయిపోయినాయి. అంటే ఆ భయం ఉంది సార్. బట్ అన్నిటికన్నా ఏంటంటే మనం ఎండ్ ఆఫ్ ద డే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నాయి కదా సార్, అది లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. డబ్బు మీరు అన్నట్టు ఏంటంటే మళ్ళీ వేరే వర్క్ చేసుకుని సంపాదించుకోవచ్చు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. బట్ కానీ మనకి సాటిస్ఫాక్షన్ అంటే మనం ఎంచుకున్న వృత్తిలో మనం అనుకున్న లక్ష్యం కోసం నేను 15 ఏళ్ళు జర్నీ చేశాను సార్. ఈ 15 ఏళ్ళు కష్టం ఉంది కదా ఆ జర్నీ రీచ్ అవ్వడం. బట్ ఈరోజు రీచ్ అయ్యాను. నాకేంటి ఇక్కడ రీచ్ అయితే ఫస్ట్ అంత హ్యాపీనెస్ వచ్చింది. ఇక్కడి నుంచి మీరు అన్నట్టుగా ప్రపంచం గుర్తించాలి, అది నెక్స్ట్ లెవెల్ సార్. అది ఈ సినిమా ద్వారా కొంత జరిగింది, నెక్స్ట్ మూవీ ద్వారా ఇంకొంచెం జరుగుతుంది. అది నేను బలంగా నమ్ముతాను. మీరు అన్నట్టు ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నాను ఈరోజు నిజంగా. సో ఎక్కడో ఒక ధైర్యం ఉంది, అంటే ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ ఉంది, నా వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది కొంచెం సార్. అంటే మనం పాజిటివ్గా ఉంటే అన్నీ పాజిటివ్గా ఉంటే నమ్ముతాను అన్నమాట. ఓకే, కొంత మనకి మీరు అన్నట్టు కొంచెం భయం అందరికీ ఉంటుంది, నాకే కాదు అందరికీ ఉంటుంది. బట్ నేను దాన్ని ఓవర్కమ్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాకు. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.